హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సీజన్ 1లో చిన్నపాటి నిప్పురవ్వలా మొదలైన వివాదం సీజన్ 2లో అగ్నిపర్వతంలా పేలింది. కొడుకు చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న తల్లి, సింహాసనంపై తనకున్న హక్కును నిరూపించుకోవాలని చూస్తున్న క్వీన్. ఈ ఇద్దరు రాణుల యుద్ధంలో మధ్యలో నలిగిపోయింది సామ్రాజ్యం. కేవలం డ్రాగన్లు మాత్రమే కాదు, మనుషుల స్వార్థం, వెన్నుపోట్లు మరియు మంత్రతంత్రాలతో ఈసారి వెస్ట్రోస్ గడ్డ నెత్తుడితో తడిసిపోయింది. ఎస్, ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ఎలా ముగిసింది? ఆ ఇనుప సింహాసనం కోసం జరిగిన ఈ డ్రాగన్ల యుద్ధంలో ఎవరికి లాభం జరిగింది? క్లియర్ కట్‌గా ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ 2 మొదలవటమే ఒక అత్యంత క్రూరమైన పగతో మొదలవుతుంది. తన కొడుకు లూసరిస్ చనిపోయినందుకు రెనీరా అనుచరులు అలిసెంట్ కొడుకుకు రాజు ఏగాన్ 2 యొక్క చిన్న బిడ్డను అతని కళ్ళ ముందే అత్యంత దారుణంగా చంపేస్తారు. దీనినే ఫ్యాన్స్ బ్లడ్ అండ్ చీజ్ ఎపిసోడ్ అని పిలుస్తారు. ఈ సంఘటనతో అలిసెంట్ గ్రూప్ రెనీరాపై యుద్ధం ప్రకటించక తప్పని పరిస్థితి వస్తుంది. సీజన్ 2లోని అతిపెద్ద హైలైట్ రూకస్ రేస్డ్ యుద్ధం. ఈ యుద్ధంలో ఏగాన్ 2 తన భారీ డ్రాగన్ పై యుద్ధానికి దిగి రెనీరా యొక్క డ్రాగన్ల చేతిలో తీవ్రంగా గాయపడతాడు. అతని డ్రాగన్ సన్ ఫైర్ చావు బతుకుల్లో పడగా రాజు ఏగాన్ 2 కూడా వికలాంగుడిగా మారిపోయి చికిత్సలో ఉంటాడు. ఇక్కడే అలెసెంట్ కొడుకు ఎమాన్ టార్గేరియన్ పవర్లోకి వచ్చి తన అన్నను సైడ్ చేసి తానే తాత్కాలిక రాజుగా చక్రం తిప్పటం మొదలు పెడతాడు. రెనీరాకు మద్దతుగా ఉన్న డ్రాగన్లకు సరిపడా రైడర్లు లేకపోవటంతో తను ఓడిపోయే ప్రమాదం ఉందని గ్రహిస్తుంది. అందుకే ఆమె రాజవంశంలోని అక్రమ సంతానాన్ని వెతికి వారిని డ్రాగన్లను దత్తత తీసుకునేలా చేస్తుంది. దీనినే డ్రాగన్ సీడ్స్ అంటారు. సాధారణ ప్రజలు కూడా డ్రాగన్లను రైడ్ చేయగలరని రెనీరా తన సైన్యాన్ని భారీగా పెంచుకుంటుంది. సీజన్ అంతా డెమాన్ టార్గేరియన్ హెరెన్ హల్ కోటలోనే గడిచిపోతూ ఉంటుంది. అక్కడ అతనికి తన గతం, అహంకారం మరియు తన తమ్ముడి మరణం గురించి రకరకాల భ్రమలు కలుగుతాయి. అతను అక్కడ ఒక స్వతంత్ర రాజ్యంగా మారాలని చూస్తూ ఉంటాడు. కానీ చివరికి తన తప్పు తెలుసుకొని తన భార్య రెనీరాకు మద్దతుగా నిలబడతాడు. సీజన్ 2 క్లైమాక్స్ లో ఒక పవర్ఫుల్ దృశ్యం కనిపిస్తుంది. రెనీరా తన కొత్త డ్రాగన్ రైడర్లతో కలిసి ఒక భారీ సైన్యాన్ని సిద్ధం చేస్తుంది. అటువైపు ఎమాన్ మరియు ఏగన్ వర్గాలు కూడా తమ ఆయుధాలకు పదును పెడతారు. చివరి ఎపిసోడ్ చివర్లో ప్రపంచంలోని అన్ని వైపుల నుండి డ్రాగన్లు సైన్యాలు యుద్ధానికి కదులుతుండగా అందరూ ఒకే ఒక యుద్ధం కోసం సిద్ధమై ఉంటారు. ఆ ఉత్కంఠభరితమైన దృశ్యంతో త్వరలో రాబోయే భారీ యుద్ధానికి పునాది వేస్తూ సీజన్ 2 ఎండ్ అవుతుంది. సో ఇదండి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ 2 సీజన్ ఫుల్ డీటెయిల్స్. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మా వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.